ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం 1 టౌన్ సర్కిల్ పోలీసులో ఫిర్యాదు అందిన వెంటనే నిందితులను పట్టుకుని శభాష్ అనిపించుకున్నారు. చైన్ స్నాచింగ్ జరిగిందని ఫిర్యాదు అందిన 24 గంటలు గడవక మునిపే 1 టౌన్ పోలీస్ స్టేషన్ క్రైమ్ ఎస్ఐ తారకేశ్వరరావు తన బృందంతో సిఐ ఆదేశాలతో పూసపాటి రేఖకు చెందిన 2 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ విషయమై విజయనగరం 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డాక్టర్ వెంకట్రావు ఇంకులాబ్ టీవీ ప్రతినిధి భరత్ కుమార్ తో మాట్లాడుతూ స్టేషన్ కు క్రైమ్ ఎస్ఐగా బాధ్యతలు తీసుకున్న తారకేశ్వరరావు ఆధ్వర్యంలో తోటపాలెం వృద్ధురాలి మెడలో చైన్ స్నాచింగ్ కేసులో ఎంబీఏ చదువుతున్న వ్యక్తితో సహా మరో నిందితుడిని అరెస్ట్ చేశామని తెలిపారు. నిన్న 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మన తోటపాలెంలో ఎయిమ్ స్కూల్ వెనక వైపు ఒక స్నాచింగ్ రిపోర్ట్ అయింది. 60 ఏళ్ల పైబడే ఒక వృద్ధురాలి మెడలో నుంచి చైన్ లాక్కుని వెళ్ళిపోయారని చెప్పి మనకి అరౌండ్ 11:30 ఆ టైంలో ఫోన్ కాల్ వచ్చింది. తీరా ఆడికి వెళ్ళాం. ఆవిడ పేరు బంక గురుమూర్తమ్మ. ఆవిడకి 2 ఆవులు ఉన్నాయి. ఆ ఆవులనేమో అక్కడ ఖాళీ ప్లేస్లో మేపటానికి అని తీసుకొచ్చి అక్కడ విడిచిపెట్టి జస్ట్ కాసేపు అక్కడ నిలబడి ఉంది. ఈలోగా ఒక అతను వచ్చి మాట్లాడి, ఎందుకమ్మా ఈ టైంలో ఇక్కడ ఉన్నావు అని చెప్పి, ఈ వయసులోని ఆవులు ఏంటి ఇవన్నీ ఏవో ఒక 2 నిమిషాలు మాట్లాడి చుట్టుపక్కల ఎవరు లేరని తెలుసుకొని తన మెడలోన ఉన్నటువంటి చైన్ని లాక్కొని కొంచెం దూరం వచ్చిన తర్వాత అతను అసోసియేట్ ఇంకొక అతన్ని బండి మీద ఉంటే ఆ బండితో పట్టుకొని వెళ్ళిపోయారు. ఆ బండి మీద 2 వెళ్ళిపోయారు. సో ఇది వచ్చినప్పుడే మా క్రైమ్ వింగ్ ఇన్ఛార్జ్ అయినటువంటి తారకేశ్వరరావు, అలాగే మిగతా స్టాఫ్ అచ్చిరాజు, శివ, తర్వాత గౌరీశంకర్ వీళ్ళందరినీ కూడాను ఆ సీన్కి పంపించి అన్ని ఎంక్వైరీస్ చేయమని పంపించడం జరిగింది. కేసు నమోదు చేసుకొని ఎంక్వైరీస్ చేసి వెళ్ళినటువంటి రిట్రీట్ ట్రాక్ అలాగా మొత్తం అంతా నిన్నంతా కష్టపడి పనిచేసి దాంట్లో మనకి కొంత లీడ్ రావడం జరిగింది. ఆ లీడ్లో భాగంగా అందులో మనకి ఈ మామిడి సత్యకుమార్, తర్వాత గురాన భార్గవ్ వీళ్ళిద్దరూ పోస్పాట్రేగ ఊరు చాకలి వీధిలో నివసిస్తున్నారు వీళ్ళిద్దరు. అందులో ఈ మామిడి సత్యకుమార్ పెయింటింగ్ వర్క్స్ చేస్తూ ఉంటాడు. 7వ తరగతి వరకు చదువుకున్నాడు. గురాన భార్గవ్ అనే అతను ఎంబీఏ చదివాడు. ఆయనకి ఈ ఎయిమ్ స్కూల్లోనే అప్పుడు ఎప్పుడో చదివాడంట. దాని మీద ఆ ఏరియాకి వచ్చారు. అనుకోకుండా ఇప్పుడు దొరికితే తెంపుకుంటూ వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరిని 24 గంటల్లోగే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేసినటువంటి బృందంలో ఉన్నటువంటి మా ఎస్ఐ గారికి, అలాగే మా క్రైమ్ సిబ్బంది అందరికీ కూడా మా పై అధికారులు అభినందనలు తెలియజేశారు. వీళ్ళని విచారిస్తే 2 టౌన్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఫిబ్రవరి నెలలో జరిగినటువంటి స్నాచింగ్ కూడా అడ్మిట్ అయ్యారు, కన్ఫెస్ చేశారు. కాబట్టి ఈ 2 కేసుల్లోనూ వారి వాంగ్మూలాన్ని నమోదు చేసుకొని అరెస్ట్ చేసి కోర్టుకి పంపించడం జరిగింది. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.